నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ బిసిబేలాబాత్ అండి. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే మనం లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. ఒక గ్లాస్ రైస్లోకి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పును తీసుకోండి. ఇలా ఈ రెండింటిని చక్కగా నీటితో కడిగేసి దీంట్లోకి ఇందాక మీరు రైస్ తీసుకున్న గ్లాస్తోనే ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 5 గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి నార్మల్గా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు వాటిని అలా నాననివ్వండి. మరొక పక్కన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని అలా నానబెట్టుకోండి. ఇందాక మనం నానబెట్టిన రైస్ పప్పు ఉంది కదండి కుక్కర్లో, దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు కుక్కర్ని ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసి మంట పైన పెట్టేసేయండి. అది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మరొక పక్కన బిసిబేలాబాత్ పౌడర్ని రెడీ చేసుకోవాలండి. ఇందులోకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 1.5 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 7 నుంచి 8 ఎండుమిర్చిని తీసుకొని ఇలా వేగనివ్వండి. ఇలా దూరగా వేగాక వాటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ విజిల్స్ ఇవ్వడం స్టార్ట్ అయిందండి. ఒక 3 విజిల్స్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, మెత్తగా ఉడికిపోయింది. రైస్ కందిపప్పు అంతా కూడా కలిసిపోయి ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కింది నుంచి పైకి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇందాక మనం ఉడికిన రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, మరొక పక్కన 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు మునక్కాయలు, 1 కప్పు టమాటాలని, 1 కప్పు ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మరొక పక్కన ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మీరు ఇందాక తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వాటర్లోకి వేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడకాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి ఉడుకుతున్నాయి. అయితే ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, అలా అని గట్టిగా ఉండకూడదు. 50% to 60% ఉడికించాలండి. చూడండి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి చూస్తే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన రేంజ్లో ఉడికిపోయాయి. ఇందులోకి మీరు కావాలంటే క్యాప్సికమ్ ముక్కలు కానీ ఇంకా అదర్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము పక్కన నానబెట్టుకున్న చింతపండు అనేది రసాన్ని పిండుకొని ఆ గుజ్జు తీసేసి ఆ రసం అనేది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఇలా ఉడికించేశాక ఇందాక మీరు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసేయండి. చింతపండు రసం వేసేసి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, బిసిబేలాబాత్ పౌడర్, అది కూడా వేసేయండి. వేసేసి ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసేయండి. ఈ వాటర్లో వెజిటేబుల్స్కి అంతా కూడా కలిసే విధంగా స్పూన్తో నీట్గా కలిపేసి దీన్ని మళ్ళీ ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ పౌడర్ అండ్ చింతపండు చక్కగా ఉడికిపోతుంది. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి స్పూన్తో కలిపేసి ఇవి 3 నుంచి 4 నిమిషాలు ఉడికే విధంగా మూత పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరు లంచ్లోకైనా డిన్నర్లోకైనా చేసేసుకోవచ్చు. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే చాలు అలా జారిపోతుంది. చాలా రుచిగా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి 4 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఉడికి రెడీ అయిపోయింది. దీంట్లో కొంత కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసి మనం ఇందాక ఉడకబెట్టిన రైస్ పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేయండి. స్పూన్తో తీసుకుంటూ మొత్తం రైస్ అంతా కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేయండి. ఇలా అది మొత్తం అంతా కలిసిపోయాక
ఇందులో ఇప్పుడు మనకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే బిస్బెలాబాత్ అనేది చాలా లూజ్గా అండ్ సూపీగా ఉండాలి. అందుకని ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని చక్కగా స్పూన్తో కలిపేసేయండి. మొత్తం అంతా కూడా కలిపేశాక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మరొకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేశాక దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికే విధంగా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు రైస్ చక్కగా ఇందులో ఉడికిపోయాక చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇంకొంచెం పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. అది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మరొక పక్కన పోపును రెడీ చేసేద్దాము. ఇందులోకి పోపు కడాయి అనేది పెట్టేసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చిలు వేసేసుకొని దాన్ని అలా వేగనివ్వండి. మరొక పక్కన ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ బిస్బెలాబాత్లోకి కొత్తిమీర యాడ్ చేసేసి అదేవిధంగా ఈ పోపును కూడా పైనుంచి యాడ్ చేసేయండి. చూడండి, ఎంతో గుమగుమలాడుతూ చక్కగా ఉంటుందండి. అసలు ఎలాంటి ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళు చక్కచక్కా తినేస్తారు. అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారో మన కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.